జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కర్ణాటకలోనేమో ముస్లిమ్స్ కి సంబంధించినటువంటి ఇష్యూ చాలా క్లియర్గా సిద్ధరామయ్య అయితే డైరెక్ట్గా చెప్తున్నాడు, అవును నిజంగానే మేము ఇస్తాం ముస్లిమ్స్కి అని చెప్పి. ముస్లిమ్స్కి ఓబీసీస్గా ఉన్న ముస్లిమ్స్ అందరినీ కూడా ఓబీసీస్గా క్లాసిఫై చేయడం ఇదెక్కడి సార్? అది ఇదో 4% 5% దగ్గరే పెద్ద గొడవ నడుస్తుంది. 12% రిజర్వేషన్ ఇద్దామన్న దగ్గర కూడా అసలు సుప్రీంకోర్టు లేదనింది. 12 చేశాడు, ఆర్డినెన్స్ చేస్తానన్నాడు, కాకపోతే సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. ఇక్కడ వీళ్ళు తీర్మానం చేశారు కానీ కుట్టుపడేసింది. అది పాయింట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఓబీసీలుగా పరిగణిస్తాం ముస్లిమ్స్ అనడం అయితే బీసీలకు రావాల్సిన హక్కుల్ని తీసేయడం కదా. కరెక్ట్, అది కూడా 50% బ్రీచ్ చేస్తారు మీరు ఒకసారి. మీకు ఇవ్వాలంటే ఇవ్వండి, ఎవరు వద్దంటలేదు, కానీ కాన్స్టిట్యూషన్ డజంట్ పర్మిట్ ఇట్. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి దీని మీద. మీరు కమిషన్ పెట్టండి, ఆ కమిషన్ డిసైడ్ చేస్తారు ఎంతమంది బ్యాక్వర్డ్. మీరు ఎట్లా క్లాసిఫై చేస్తారు? క్యాస్ట్ అనే సిస్టమ్ ఇస్లాంలో లేదు. ఇస్లాం పండితులు అడగండి, వాళ్ళు అంటారు మాది పస్మందా ముస్లిమ్స్ అని చెప్పుకుంటారు వీళ్ళు, కానీ ఇస్లాంలో టెక్నికలీ దెర్ ఇస్ నో క్యాస్ట్. చాలామంది కన్వర్ట్ చేసిన వాళ్ళు ఏమంటారు, మిషనరీస్ కానివ్వండి, వీళ్ళ తరఫు నుంచి ఇస్లాం నుంచి ఉన్న వాళ్ళు ఏమంటారు, హిందువులు చూడండి మతాలు అది ఇది కులాలు అన్నీ సపరేట్ ఉన్నాయి, మా దగ్గర చూడండి ఏం లేదు, మాది ఒకటే ఇస్లాం. అట్లా ఉన్నప్పుడు మీకు షియా ఏంటి, సున్నీ ఏంటి, ఫస్ట్ అహ్మదియాస్ ఏంటి, బోరా ముస్లిమ్స్ ఏంటి, అదే మాట్లాడరు మీరు. ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిన ముస్లిమ్స్ని ముజాహిద్స్ అంటారు. దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్. ఇదే ఓవైసీ అంటాడు అహ్మదియా ముస్లిమ్స్ ఆర్ నాట్ ముస్లిమ్స్. అట్లెట్ అవుతుందండి. సో వెన్ యూఆర్ గివింగ్ కంట్రోల్, ఇది ప్యూర్లీ పొలిటికల్ సాయి గారు, ఇంకేం లేదు. ఇది ఈ డాక్యుమెంట్ మొన్ననే బయటకు వచ్చింది, మొత్తం 4-6 పేజీలు ట్విట్టర్లో నడుస్తుంది మొత్తం. దాంట్లో తెలుసు ఇప్పుడు అందరూ ఏమనుకున్న ముస్లిం ఇక్కడ తెలంగాణలో రిజర్వేషన్ పాలసీ పెట్టిన తర్వాత యాక్చువల్లీ విజయభాస్కర్ రెడ్డి గారు పెట్టారు 94లో, జియో తీసుకొచ్చారు. అప్పుడు కొన్ని ముస్లిం బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ ఉన్న వాళ్ళు వాషర్ మ్యాన్ ఉంటారు, వీవర్స్ ఉంటారు, వీళ్ళని ఓబీసీలు తీసుకొచ్చారు. వన్ కెన్ స్టిల్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, వాళ్ళు వాషర్ మ్యాన్ దోబీలు ఉన్నారు, వాళ్ళని హిందూ దాంట్లో కూడా వాళ్ళకి ఓబీసీలు వస్తారు, సో ముస్లిమ్స్ వాళ్ళు కూడా పెట్టారు. కానీ కోటా ఇంప్లిమెంట్ చేయలేదు విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన భయం ఉండేది. దాని తర్వాత జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ పెట్టారు ఒకటి, వీళ్ళని ముస్లిమ్స్లో ఎవరన్నా ఇంక్లూడ్ చేయాలని చెప్పి చూడడానికి చెప్పారు. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది. మనం కర్ణాటక గురించి మాట్లాడితే కర్ణాటక కేసు ఎవ్రీబడి నోస్, మనం మాట్లాడి ఫైదా లేదు, ఎందుకంటే ఇట్ హస్ బిన్ గివెన్ ఇన్ కర్ణాటక. ఈ జస్టిఫై కూడా చేస్తున్నారు, ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడేంటి కొత్తదేం లేదు అంటున్నారు. ఎప్పటి నుంచో ఉందంట, మళ్ళీ కోర్టుకి వెళ్ళి కోర్టు కొట్టుపడేసిన తర్వాత వీళ్ళు నడిపిస్తున్నారు, మళ్ళీ అదే అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఈ నాయుడు వచ్చినప్పుడు కూడా ఈ పుట్టుస్వామి కమిషన్కి 6 times ఎక్స్టెన్షన్ ఇచ్చారు రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి. ఫైనలీ ఐ థింక్ 2003లో రిపోర్ట్ సబ్మిట్ చేశారు వీళ్ళు చంద్రబాబు నాయుడు, కానీ ఆ రిపోర్ట్ పబ్లిక్ చేయలేదు. దాని తర్వాత చంద్రబాబు విత్ ఇన్ జూలై 2004 అనుకుంటున్నాను, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 56 రోజుల తర్వాత మళ్ళీ ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు, 5% రిజర్వేషన్. 5ని ఒప్పుకోలేదు. అది ఒక పార్టీ మేనిఫెస్టోలో ఉండే. దాంట్లో ఏం చేశారు, ఒక కొత్త సెక్షన్ క్రియేట్ చేశారు. ఆల్రెడీ ఓబీసీస్ ఉన్నారు, ఒక కేటగిరీ ఈ అని పెట్టారు. A to D ఆల్రెడీ ఉంది, కొత్త కేటగిరీ క్రియేట్ చేశారు, కేటగిరీ ఈ. నేను ఇది తెలంగాణ గురించి ఎందుకు అంటున్నా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి, అప్పుడు తెలంగాణ ప్రజలు కూడా అర్థం కావాలి, ఇక్కడున్న హిందువులు కూడా అర్థం కావాలి, ఇక్కడున్న ఓబీసీస్కి అర్థం కావాలి, మీతో ఏం చేస్తున్నారు వీళ్ళని, ఏ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు, ఇక్కడున్న గవర్నమెంట్ కూడా. సో టోటల్ ఏమైంది, 51%కి వెళ్ళిపోయింది, 51%కి వెళ్ళిపోయింది కేటగిరీ మొత్తం కలిపితే. తో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అప్పుడు కొట్టుపడేశారు. September 2004 దే సెడ్ సీలింగ్ ఆఫ్ 50% కెనాట్ బి క్రాస్డ్. తో ఏం చేశారు, ఈయన ఓబీసీ కమిషన్ జస్టిస్ దల్వా సుబ్రహ్మణ్యం అని చెప్పి కొత్త కమిషన్ పెట్టారు November 2004లో. ఎవరు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆ టైంలో, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండే, కరెక్ట్. ఈ October 2005లో ఈ మళ్ళీ ఇంకో ఆర్డినెన్స్ని 5% మళ్ళీ రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఇది కొట్టుపడేసిన కేసు మళ్ళీ తీసుకొచ్చారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అని. ఈ ఆర్డినెన్స్ని లేటర్ ఒక లాగా చేశారు, మళ్ళీ 2005లో ఆ కొట్టుపడేశారు మళ్ళీ కోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. 2007లో వీరు మళ్ళీ చేసుకొచ్చారు సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అని చెప్పి 4%. ఇప్పుడు 50% క్రాస్ కాదు, అప్పుడు 5 పెట్టినప్పుడు 51 అయింది, 4 పెట్టినప్పుడు 50 ఆగిపోయింది. అక్కడ 14 కేటగిరీస్ ఆఫ్ పూర్ ముస్లిమ్స్ అని చెప్పి రిజర్వేషన్ లిమిట్ 50 దాకా ఉంచుకొని వీళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు. ఇది కూడా సుప్రీంకోర్టు స్టే చేశారు, ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్లీ చెప్పారు, దిస్ ఈజ్ అన్ అటెంప్ట్ టు, కోట్ చేస్తున్నాను, దిస్ ఈజ్ అన్ అటెంప్ట్ టు గెట్ అరౌండ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొహిబిషన్ ఫర్ రిజర్వేషన్ బేస్డ్ ఆన్ రిలీజన్. ఇవ్వకూడదు, ఆన్ రిలీజన్ రిజర్వేషన్ ఇవ్వకూడదు. ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ క్యాస్ట్ బేసిస్, అండ్ క్యాస్ట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ హిందూయిజం. దట్ ఈస్ వై హిందూస్ గెట్ క్యాస్ట్ అని క్లియర్గా చెప్పారు అప్పుడు. సో ఇది ఒకటి సాయి గారు.
దాని తర్వాత ఇప్పుడు ముస్లిం ఒక పండితులు ఏమంటున్నారంటే ఇది యాక్చువల్లీ మా దగ్గర రిలీజియన్ కాదు, ఇది మా దగ్గర చూడండి, ఎందుకంటే వీళ్ళ దగ్గర కొన్ని టర్మ్స్ ఉన్నారు సాయి గారు. సింగాలి అంటారు, ముస్లిం దోబీలు, ఇంకోరు ఉన్నారు, ఫకీర్ అంటారు, గరాడీ ముస్లిమ్స్ అంటారు, గోసంగి ముస్లిమ్స్ అంటారు, చాలా ఉన్నాయి. ఇట్లాంటిది వెళ్తూనే ఉంటుంది. కురేషి, షేక్, తువాకా ఖాషా, ఇట్లాంటి చాలా గ్రూప్స్ ఉన్నాయి వీళ్ళ దాంట్లో. సపోజ్ టు బి బ్యాక్వర్డ్. గవర్నమెంట్ ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీని నుంచి ముఘల్, సయ్యద్, పఠాన్, ఇరానీ, అరబ్, బోహ్రా వీళ్ళందరినీ తీసేశారు ఖోజా. ఎందుకంటే వీళ్ళ ద సపోజ్ టు బి అవును కొంచెం పైకున్న వాళ్ళు సోషలీ ద సపోజ్ టు బి అడ్వాన్స్డ్ అండ్ సుపీరియర్ టు బీసీ ముస్లిమ్స్. కానీ ఈ కొత్తది కర్ణాటకలో తీసుకొచ్చిన దాన్ని కూడా ఇట్ ఇస్ మోడల్డ్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ సక్సీడ్ అయిందని చెప్పి వాళ్ళు అక్కడ చేశారు, ఇక్కడ కొట్టిపడేశారు రెండుసార్లు హైకోర్టు, ఒక్కసారి సుప్రీంకోర్టు. కానీ ఎప్పుడు కూడా ఈ బ్యాక్వర్డ్ కాస్ట్ని పెట్టుకొని చేస్తున్న దాంట్లో 2005 నుంచి 2023 దాకా 20 లక్షల ముస్లిం స్టూడెంట్స్కి కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, స్టూడెంట్స్కి ఎస్పెషలీ 20 లక్షల మందికి అడ్మిషన్స్ వచ్చినాయి. ఎంబీబీఎస్లో, ఇంజనీరింగ్లో, ఎంసీఏలో, బీఎడ్లో, ఎంఎడ్. సో మన నార్మల్ హిందూ అబ్బాయిలు అమ్మాయిలు సీట్లు గుంజుకొని ఇచ్చారు ఓబీసీస్ నుంచి. ఇస్తే హిందువులకి ఇవ్వాలి, అదే అప్పుడు అమిత్ షా గారు అంటున్నారు మేము 4% తీసుకొని వీల్ గివ్ ఇట్ ఓబీసీస్, అది వాళ్ళ హక్కు, హిందూ ఓబీసీస్. వీళ్ళు తీసుకెళ్ళిపోయారు అది. సో ఈ 20 లక్షల సీట్లు పోయినాయండి ఇక్కడ ఒక 20 సంవత్సరాల్లో. అంటే 1,00,000 సీట్లు ఒక సంవత్సరంలో పోతుంది, అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నీ కలుపుకుంటే. సో దాని తర్వాత మన చంద్రశేఖర్ గారు, ఆయన ఇంకా పెద్ద హీరో. 4 నేను 12 ఇస్తా అని చెప్పారు. ఓకే ఇవ్వండి, 12 ఇచ్చారు. రెజల్యూషన్ పాస్ చేశారు, ఎందుకంటే 51 రీచ్ అయింది కదా. సో దే సెంట్ ఇట్ టు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. దానికి కొంచెం కౌంటర్ చేయడానికి ఏం చేస్తారు, రిజర్వేషన్ కూడా 6 నుంచి 10 చేస్తారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా 6 to 10%. సో దట్ ఒక బ్యాలెన్స్ అయినట్ల కౌంటర్ బ్యాలెన్స్ మేము వీళ్ళకి ఒకటే చేయట్లేదు, అందరికి చేస్తున్నాం చెప్పడానికి. సో అది యూనియన్ గవర్నమెంట్ ఇప్పుడు దాకా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ 4% ఇప్పుడు కూడా తెలంగాణలో నడుస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ అవర్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. వీటికి కాంగ్రెస్ గవర్నమెంటు, టీఆర్ఎస్ గవర్నమెంటు, ఈ మిగతా గవర్నమెంట్లు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ వచ్చిన ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు కర్ణాటకలో, వీళ్ళ మెయిన్ పని ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు చెప్పిన అదే కామెంట్ మోదీ గారు చేసింది, దాంట్లో తప్పేం లేదు. ఆయన పార్లమెంట్లో చెప్పారు మన్మోహన్ సింగ్, ద ఫస్ట్ రైట్ ఆఫ్ అవర్ నేషన్స్ అసెట్స్ ఈజ్ మైనారిటీస్ అన్నారు. కానీ స్పెసిఫిక్లీ రేటర్ హీ సెడ్ ముస్లిమ్స్ ఆల్సో. ఇన్ అనదర్ ఫోరం హీ సెడ్ ముస్లిమ్స్. అదేంటండి అంటే రేపు బ్యాంక్లో ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టోలో ఉంది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో, దాని గురించి కూడా మాట్లాడాలి. యాక్చువల్లీ వీ షుడ్ బి స్పీకింగ్ అబౌట్ ఇట్. ఎస్.